అందరికీ నమస్కారం. పాతకాలం నాటి ఔషధ గుణాలు ఉన్న నల్లేరు పచ్చడి అయితే ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర మేము నల్లేరు అయితే పెంచుకుంటున్నాము. ఇప్పుడు నల్లేరు అయితే కోసుకుందాం. మనం కోసుకొచ్చుకున్న నల్లేరు అయితే ఇప్పుడు నీట్ గా పైన తోలు తీసుకొని ఒలిచేసుకుందాం. ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకుంటే నీట్ గా ఇట్లా పీస్ అయితే వచ్చేస్తుంది. నీట్ గా అయితే ఇలా ఒలుచుకోవాలి. మనం పీస్ తీసుకున్నట్టువైతే సన్న ముక్కలుగా ఇప్పుడైతే కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే చింతపండు పులుసులో వేసుకోవాలి. ఉగురు లేకుండా ఉంటది. ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే నానబెట్టుకోవాలి. బాండ్లు అయితే పెట్టుకుందాం. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసి ఏం చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాం. చింతపండులో నానబెట్టిన నల్లేరుని అయితే నీళ్ళలో వేసి కడిగేసుకుందాం. నల్లేరుని అయితే బాగా వాడ్చేసుకుందాం. నల్లేరు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. కూడా వేసి ఏం చేసుకుందాం. టమోటాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు అయితే దంచేసుకుందాం. గల్లుప్పు, నల్లేరు, నానబెట్టుకున్న చింతపండు, మనం వేయించుకున్న టమాటాలు అయితే ఇప్పుడు వేసేసుకుందాం. ఎర్రగడ్డ వేసుకొని దంచుకుంటేనే బాగుంటది టేస్ట్. పచ్చడి అయితే మెదిపోయింది. ఇప్పుడైతే పక్క తీసేద్దాం. అన్నం అయితే ఇప్పుడు రోట్లో వేసుకొని కలుపుకుందాం. రోట్లో కలుపుకున్న అన్నం అయితే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకైతే ముద్దలు చేసి పెడుతున్నా. ఈ పచ్చడి నేను కూడా ఒక ముద్ద తీసుకొని టేస్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ పచ్చడి మాత్రం నైట్ పూట అయితే తినొద్దు. రేచీకటి అయితే వస్తుంది. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్.